నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మధ్యాహ్నం 3 గంటల వరకు సగటు పోలింగ్ 58.35% నమోదైంది. ఉదయం ఉత్సాహంగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం నుంచి మందకోడిగా సాగుతుంది. ఎండల తీవ్రత కారణంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం ఓటర్లు లేక పలు పోలింగ్ కేంద్రాలు వెలవెలపోతున్నాయి. పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. ముస్లిం మైనారిటీ ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముస్లిం మహిళలు గురకా ధరించి ఓట్లు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో ఓటింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. మధ్యాహ్నం వేళ మందకొడిగా ఓటర్ల ఓటింగ్ కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్ సెంటర్ వద్ద పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కేవలం సిబ్బంది మాత్రమే ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఓటర్లు మధ్యాహ్నం వేళలో ఇళ్లలోనే ఉన్న పరిస్థితి నెలకొంది. ఉదయం ఇప్పటి వరకు పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం వేళలో 1 గంట వరకు 45% పోలింగ్ పార్లమెంట్ పరిధిలో నమోదు కాగా 3 గంటల వరకు 58% చేరుకున్న పరిస్థితి నెలకొంది. అయితే సాయంత్రము పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే వివిధ ప్రాంతాల్లో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు జరిగిన పరిస్థితి నెలకొంది. అయితే దీంతో పాటు జైరాబాద్ నియోజకవర్గ పరిధిలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి నెలకొంది. దోమకొండలో ఎస్ఐ గణేష్ అత్యుత్సాహం ప్రదర్శించిన పరిస్థితి నెలకొందని కూడా స్థానికులు చెప్తున్నారు. ముత్యంపేట గ్రామంలో రోడ్డుపై ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పోలీసులకు, అదేవిధంగా ఓటర్ల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మైనార్టీ ఏరియాలో ఎంపీ అరవింద్ పర్యటించారు. బురకాలు తీసి ఓటు వేసే విధంగా చూడాలని ఇటు ఎన్నికల అధికారులను, పోలింగ్ సిబ్బందిని కూడా ఆదేశించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏసీపీ రాజా వెంకటరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అరవింద్. ఎందుకంటే వర్గానికి మాత్రమే పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మైనార్టీ ప్రాంతాల్లో పర్యటించిన అరవింద్ పోలీసుల తీరుపై, అదేవిధంగా ఏసీపీ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలోని, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉదయం నుంచి బారులు తీరిన మధ్యాహ్నం వేళలో మాత్రం ఓటర్లు మాత్రం కనబడడం లేదు. ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. కేవలం సిబ్బంది మాత్రమే కూర్చొని ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ సాయంత్రం 5 నుంచి పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎండల తీవ్రత 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రముఖులందరూ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మాత్రం మందకొడిగా సాగుతున్న పోలింగ్ మరి కాసేపట్లో పెరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇందుకోసం అధికారులు కూడా కోరుతున్నారు ఓటర్లు అందరూ బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, నేతలు కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. సాయంత్రం వేళలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు. 6 గంటల లోపు క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMT, నిజామాబాద్.